వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రతిష్టాత్మకంగా ఇవాళ ఒకప్పుడు పుష్కరాలంటే రాజమండ్రిలో జరిగేటివి. తెలంగాణ ఉద్యమాన్ని పుణ్యంగా కేసీఆర్ గారి డిమాండ్ మేరకు పుష్కరాలు గోదావరిలో ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా నిర్వహించే అటువంటి అవకాశం 2013లో ఇదే సరస్వతి పుష్కరాలను నిర్వహించుకున్నాం మనం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం పుణ్యాన. కానీ ఇవాళ అదే తెలంగాణలో పూర్తి స్థాయిలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. దానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ గారు మనకు 9వ నెల 2024లో ఆమె సమీక్షా సమావేశం పెట్టింది. దాని తర్వాత ఆమె గారి భర్త మంత్రి ఎమ్మెల్యే గారు దుద్దిల్ల శ్రీధర్ గారు ఆయన 1వ నెల 2025లో సమీక్ష పెట్టిండు. అంటే వీళ్ళు 9వ నెల నుంచి 1వ నెల నుంచి అనేక రివ్యూలు పెడితే స్థానికంగా ఒక మంత్రి ఉన్నప్పటికీ ఈ విధమైన పరిస్థితులు మెట్లు ఇప్పటి వరకు కాలే. కనీసం సామాన్యులు స్నానం చేయడానికి వాళ్ళకు వసతులు లేవు. అపరకర్మ మండపం కాలే, అక్కడ టాయిలెట్ చూసేసిన అవి కాలే, ఇప్పటి వరకు మెట్లు కాలేదు. ఇవాళ ఇక్కడ సామాన్యులను రాణిస్తారా రానివరా, ఇది విఐపి ఘాట్ అంటున్నారు. సరస్వతి అమ్మవారు ఇక్కడి నుంచే ఆవిర్భవించి పుష్కరాలు కూడా ఇదే పాయింట్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడికి సామాన్యులు ఇప్పటి వరకు రాణిస్తారా రానివరో చెప్పలేదు. ఒకవేళ సామాన్యులను రాణిస్తే లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి కనీస అవసరాలు పెట్టలేదు. ఇవాళ దానికి టెంపరరీ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నది. దానికి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు వృధా చేస్తారు. అక్కడ ఒకటి లేలింగ్ అని పెట్టిండ్రు, 1 కిలోమీటర్ కూడా లేలింగ్ కాలేదు. దానికి 10 లక్షల రూపాయలు బుక్ చేసుకున్నారు. ఇవాళ పూల టెండర్లు పిలుస్తున్నారు, అనేక రకాల టెండర్లు ఎండోమెంట్ కమిషనర్ గారు పిలుస్తున్నారు. వాళ్ళకు ఎవ్వరికి కూడా ఎలాంటి నైపుణ్యం లేని వాళ్ళకు టెండర్లు ఇస్తున్నారు. ఇండైరెక్ట్ గా వాళ్లకు నామినేషన్ పద్ధతిలో టెండర్లు ఇస్తున్నారు. ఇక్కడ వర్కులు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అధికారులు క్వాలిటీ చేయమంటే మిమ్మల్ని ఇదే గోదావరిలో పడేస్తామని వాళ్ళని భయపెట్టిస్తున్నారు. అనేక మంది అధికారులు వాళ్ళ బిక్కుమని బతుకుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడం వలన ప్రభుత్వమే ఇవాళ అక్కడనో ఇక్కడనో ఆలోచన చేసి మొన్నటి నుంచి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టారు. పనులు కూడా పోలీస్ కానిస్టేబుల్ కానించి సిఐ వరకు దగ్గరుండి పోలీసులు చేయించాల్సిన పరిస్థితులకు దాపురించింది. కారణం మంత్రి ఎమ్మెల్యే ఓన్లీ పేపర్ స్టేట్మెంట్లు, పేపర్లలో స్టేట్మెంట్లు ఇచ్చిండు తప్ప పని అయిందా కాలేదని చూడలేదనడానికి ఇక్కడ అనేక పనులు కనబడతా ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.